హలో, వెల్కమ్ టు మిక్కూస్ కిచెన్. ఈరోజు మనము బేజా మసాలా కర్రీ చేసుకుందాం. కావలసిన పదార్థాలు: 2 బేజా, ఒక పెద్ద ఉల్లిగడ్డను ఇలా చిన్న కోసి పెట్టుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక పెద్ద టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాను, 1 స్పూన్ ధనియా పొడి, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం పొడి, ఒక 3 స్పూన్ల స్వీట్ ఆయిల్. ముందుగా ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో వేడి నీళ్ళు పెట్టుకొని నీళ్ళు మరిగాక దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి దాంట్లో ఈ బ్రెయిన్ను ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మనము బ్రెయిన్ను ఈ వేడి నీళ్ళలో వేయడం వల్ల బ్రెయిన్ సాలిడ్గా ఉంటుందండి. కర్రీలో వేసుకున్నప్పుడు ఇది అటు ఇటు అంటే మనం ఎంత పీస్ పెట్టుకోవాలో అంత పెట్టుకోవచ్చు. డైరెక్ట్ వేసుకుంటే మాత్రం అదంతా పేస్ట్ లాగా అయిపోయి మనకు కర్రీ అంత బాగుండదు అది. సో కంపల్సరీ వేడి నీళ్ళలో వేసుకున్న తర్వాతనే కర్రీ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత అయిపోతుందండి, ఇది ఉడికిపోతుంది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు వేసుకుందాం, వేసేసుకుందాం. కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ధనియా పొడి, ఉప్పు వేసి కొద్దిగా ఫ్రై కానివ్వాలి. టమాటా పేస్ట్ ఇందులో వేసేసుకుందాం. టమాటా పేస్ట్ కూడా ఫ్రై అయింది, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. మసులుతుందండి. ఈ మసిలేటప్పుడే మనం బాయిల్ చేసుకున్న బ్రెయిన్ 5 మినిట్స్ సిమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. దీన్ని ఎట్లా పెడితే కొద్దిగా మనకు లోపల మసాలా పడుతుందండి. జస్ట్ 4 పీసెస్ చేసుకుందాం. ఇప్పుడు గరం మసాలా వేసుకొని 1 నిమిషం పెట్టి దించుకుంటే సరిపోతుంది. బేజా మసాలా కర్రీ అయిపోతుందండి. స్పైసీ బేజా మసాలా కర్రీ రెడీ అండి. దీన్ని చపాతీలోకి, బ్రేక్ఫాస్ట్కైనా, డిన్నర్లోకైనా ఎప్పుడు తిన్నా చపాతీతోటి సూపర్ ఉంటుందండి. తప్పక మీరు ఇంట్లో తయారు చేసి టేస్ట్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ కండి, ప్రక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.